పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. ఓరి బాబు, మీరెక్కడ తయారయ్యారా నాయన? 4 ఏళ్ల ముందే సర్వేలతో తయారయ్యపోయారు. పక్కా వ్యాపారంగా సంస్థలు, జనం మూడుతో ఆట. తెలుసుకోవడం అసలు చేతనవుతుందా? మస్తాన్ సర్వే, గత ఎన్నికల్లో కేకే సర్వే. ఏమన్నా అంటే అన్నా అంటారు కానీ అసలు ఎన్నికలు అనేసరికి జరగాల్సిన సర్వేలు ఎన్నికల ముందు, ఎన్నికల తర్వాత, ఎన్నికల మధ్యలో, ఇంకా విచిత్రంగా ఈ మధ్య 4 ఏళ్ల ముందే సర్వేలు జరగబోతున్నాయి. అసలు ఎన్నికలు అయ్యి ఏడాది అయింది. 2వ సంవత్సరంలో కూడా పూర్తిగా కూటమి ప్రభుత్వం అడుగుపెట్టలేదు. ఇంతలోనే నెక్స్ట్ ఎవరు గెలుస్తారు, ఇప్పుడు ఎన్నికలు వస్తే ఎవరు గెలుస్తారంటూ ఊదరగొట్టడం మొదలుపెట్టాయి సర్వే సంస్థలు. ఇది పక్కా వ్యాపారం కాకపోతే మాకేంటి అని నెటిజన్లు మండిపడుతున్నారు. మరో పక్క ప్రజలు కూడా ఇప్పటి నుంచి సర్వే ఏంట్రా నాయనా, ఇప్పుడే కదా అధికారంలోకి వచ్చింది, చేయనీయమని వాళ్ళు కూడా అనుకుంటూ అన్నారు. సర్వేలంటూ దూసుకువస్తున్న సంస్థలు పక్తు వ్యాపారంగా మారాయన్న కామెంట్స్ వినపడుతున్నాయి. ఏదో ఒకసారి సక్సెస్ అయితే ఇక 100% తాము జరిపిన సర్వేలకు విశ్వసనీయం ఉంటుందని భావించడం భ్రమే అవుతుంది. ఎందుకంటే గతంలోనూ అనేక సర్వే సంస్థలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. అదే సమయంలో మొన్నటి ఎన్నికల్లో అంచనాలన్నీ ఫెయిల్ అయి ఫలితాలు తిరగబడడంతో ఇక మౌనంగా ఉండాల్సిన అవసరం ఏర్పడింది. కొత్త సంస్థలు రాజకీయ నేతల అవసరాల కోసం పుట్టుకొచ్చి ఆర్థిక వనరులను సమకూర్చుకునేందుకు రాజకీయాన్ని అడ్డాగా మార్చుకుంటున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలో మస్తాన్కు చెందిన ఆరా సంస్థ సర్వే అంటే దానికి ఒక క్రెడిబిలిటీ ఉండేది. గతంలో అనేక సార్లు ఆరా సర్వే చేసిన ఫలితాలు కరెక్ట్ అయ్యాయి. ఆయన తీసుకున్న శాంపుల్స్ జనం నాటి సర్వే ఫలితాలను కూడా దగ్గరగా రావడంతో ఆరా సర్వేపై ఒక క్రెడిబిలిటీ ఏర్పడింది. తెలుగు రాష్ట్రాల కోసం ఏర్పడిన సర్వే సంస్థలు కొన్ని అంచనాలు నిజం కావడంతో ఇతర రాష్ట్రాల ఎన్నికల సమయంలో కూడా అక్కడికి వెళ్లి సర్వేలు చేయించి తమ ఫలితాలను ప్రజల ముందు ఉంచుతూ వస్తున్నాయి. గత ఏడాది జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఆరా సంస్థ సర్వే అట్టర్ ఫ్లాప్ అయింది. అయితే దీనికి మస్తాన్ ఎన్ని వివరాలు ఇచ్చుకున్నా ఫలితం దక్కలేదు. ఎందుకంటే ఆయన గతంలో ఉన్న ట్రాక్ రికార్డు దెబ్బతింది. అనేక తప్పిదాలు మస్తాన్ చేస్తున్నప్పటికీ దానికి శాస్త్రీయత లేకపోవడంతో ఎవరూ నమ్మలేదు. అయితే గత ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కేకే సర్వే అనేది ఖచ్చితంగా ముందుగానే ఫలితాలను చెప్పేసింది. కేకే సర్వే చెప్పినట్లుగా ఫలితాలు రావడంతో ఒక్కసారిగా ఈ సర్వే సంస్థ లైమ్ లైట్లోకి వచ్చింది. తాము సేకరించిన నమూనాలు తీసుకున్న నియోజకవర్గాలతో పాటు ప్రజాభిప్రాయాన్ని అనుగుణంగా సర్వే చేశామని, శాస్త్రీయ పద్ధతిలో విశ్లేషణ చేసిన అనంతరం కూటమి ప్రభుత్వం సూపర్ డూపర్ విజయం సాధిస్తుందని చెప్పగలిగామని ఆయన చెప్పారు. తాజాగా ఏడాది పాలన పూర్తయిన తర్వాత కేకే సర్వేలో 19 మంది శాసనసభ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే వెనకబడి ఉన్నారని, 30% ఓట్లు గతంలో కంటే ఏడాది తగ్గాయని కేకే చెప్పారు. దీంతో పాటు తాము ప్రతి నియోజకవర్గంలో ఒక టీంను ఏర్పాటు చేశామని, పారావిల్ వెబ్సైట్ను ప్రారంభించిన అనంతరం ఆయన ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు తమ పరిణితిని తెలుసుకోవాలంటే తమ వెబ్సైట్ ఉపయోగపడుతుందని చెప్పడం విశేషం. ఇంతవరకు బాగానే ఉంది. అన్నిసార్లు సర్వే సంస్థల విశ్లేషణలో నిజం కావు. అలాగే జనం కూడా ఇప్పుడు పూర్తిగా బయటపడలేకపోతున్నారు. ఇప్పుడు మైకుల ముందు సోషల్ మీడియాలో మాట్లాడే వారంతా ఎవరి పార్టీల గురించి వారు మద్దతుగా మాట్లాడుతున్నారు. అవతల పార్టీపై విమర్శలు చేస్తున్నారు. ఇవి చూడడానికి వినడానికి బాగానే ఉంటుంది. కానీ 4 ఏళ్ల ముందు ఓటర్ బయటపడతారా? తాను 4 ఏళ్ల తర్వాత ఓటు ఎవరికి వేయాలో ఇప్పుడే నిర్ణయించుకుంటారా? అది కాకుండా ఎమ్మెల్యేల పనితీరు మీద కంటే రాష్ట్ర ప్రభుత్వం పనితీరు మీదనే ఆధారపడి ఎక్కువ శాతం విజయమో ఓటమో దక్కుతుందని గతంలో అనేక ఫలితాలు తేల్చి చెప్పాయి. ఈ పరిస్థితుల్లో ఇప్పటి నుంచి సర్వేలు మొదలుపెట్టడం వ్యాపారం కాక మరేమిటని సోషల్ మీడియాలో నెటిజన్లు సూటిగా ప్రశ్నిస్తున్నారు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.